అంటే ఆవిడ వెంటనే నమ్మేసింది, వీళ్ళందరూ చెప్పారు కాబట్టి. ఆయన ఏం తక్కువవాడు కాడు, తిన్నాడు కాబట్టి. మన్నేటికి బచ్చింతువో, మంది ఎందుకు తింటున్నావు? నేను ఇంతకుముందు నీకు ఎన్నో మాటలు చెప్పాను. ఈ లీలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? యశోద యొక్క అదృష్టాన్ని ఆవిష్కరిస్తోంది ఈ లీల. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లి పిల్లల్ని ఇలా అడిగేటప్పుడు ఇలా చేతులు కట్టుకుని మన్నేటికి బచ్చింతువో అని అడగదు కదా. ఒరే మన్ని ఎందుకు తింటున్నావురా అని అడగవలసి వచ్చింది అనుకోండి, అమాంతం పిల్లాన్ని ఇలా రెక్క పెట్టుకుని ఏరా మన్ని ఎందుకు తిన్నావు అంటుంది. ఇలా చూపించడమే పరమాత్మ దగ్గర. భగవంతుణ్ణి పట్టుకుని వేదాంగములు చదివిన వాళ్ళు ఇలా తప్ప ఆయన దగ్గర ఇలా అనడం, ఆఫీస్ నమస్కారాలు ఆయన దగ్గర కుదరవు. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చూపించడమా? ఇలా చూపిస్తే ఆయన బెంగ పెట్టుకుని ఇలా నిలబడ్డమా భయపడి? అలా లొంగిపోయినటువంటి స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప ఎక్కడైనా ఉందా?